నమస్తే మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు మీరు ఎంతో లవ్ చూపించారు కదా మన షార్ట్ వీడియోకి. పార్సిల్ వచ్చిందన్న షార్ట్ వీడియోకి దగ్గరగా ఒక 37K వ్యూస్ అయితే వెళ్ళిపోయినాయి మన ఛానల్లో. అదే మోస్ట్ వ్యూడ్ షార్ట్ అనమాట. అందుకోసం మీకోసం అయితే నైట్ అయినా కూడా నేను సేమ్ షర్ట్ వేసుకొని మైక్ పెట్టుకొని మీకోసం వాయిస్ క్లారిటీ కోసం నేనైతే ఈ ఫుల్ వీడియో చేసేస్తున్నా, మన పార్సిల్ ఫుల్ వీడియో. సరేనా, చూసేద్దాం రండి. నాకు కూడా తెలియదు ఈ పార్సిల్లో ఏమున్నాయో, ఇప్పటివరకు నేను చూడలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే మక్క పంపించింది. నేను బిస్కెట్స్ అంటే నైట్ నాకు ఎప్పుడన్నా క్రేవింగ్స్ వచ్చినప్పుడు అక్క నాకు బిస్కెట్స్ కావాలి, నైట్ నేను తినడానికి ఏం ఉండట్లేదు నాకు అని చెప్పండి. ఒక్కోసారి నేను కర్రీ వండుకోను, నాకు ఓపిక ఉండదు. అందుకని చెప్పని ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, ఇందులో 4 ఉంటాయి అన్నమాట. ఇదైతే మనకి 163 రూపీస్ పడింది. ఇక్కడ ఉన్న ప్రైస్కి వచ్చేసి ఎంత, జస్ట్ £1 అలా పడుతుంది అంతే. బట్ చూడండి బిస్కెట్ ప్యాకెట్స్ ఎంత 4-5 వచ్చాయి. అదే మీరు ఇక్కడ కొనాలంటే ఈ చిన్న బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి మీకు దగ్గర £2 £3 అలా పడుతుందో, ఎంతో కొంత సేవ్ చేసినట్టే. అండ్ బిస్కెట్స్లో ఇంకోటి చూసుకుంటే హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్. ఈ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ వచ్చేసి నాకు అంటే మా అక్క చూస్ చేసుకోమని చెప్పింది. డీమార్ట్కి వెళ్ళి ఏ బిస్కెట్స్ కావాలో నువ్వే చూస్ చేసుకో, మళ్ళీ నన్ను పెడతావు తర్వాత అని చెప్పంటే నేను ఈ బిస్కెట్స్ చూస్ చేసుకున్నా. అండ్ మనకి సాక్స్లో అయితే నేను సాక్స్లో కూడా ఆర్డర్ చేయించుకున్నాను. ఇవి ఎంత పడ్డాయంటే మనకి ఇండియన్ రూపీస్లో 349 రూపీస్ అలా పడ్డాయి అంతే. అండ్ 3 pairs or 4 pairs సాక్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను. మా అక్కని అడిగాను నేను, పంపించమని చెప్పని. నేనైతే ఇక్కడ పెట్టేస్తా. ఇప్పటి వరకు తీసినవన్నీ, బాక్స్ నుంచి తీసినవన్నీ ఇక్కడ పెట్టేస్తా పక్కన. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూస్. వెయిట్ సరిపోవట్లేదు, ఈ 30 kgs అలా ఉండదని చెప్పాను కదా, వెయిట్ సరిపోవట్లేదురా అని చెప్పని నాకు ఒక 500 grams క్యాష్యూస్ అయితే పంపించింది మళ్ళీ ఆ వెయిట్ బ్యాలెన్స్ చేయడం కోసం. ఇవైతే నేను ఓపెన్ చేసేస్తున్నా కూడా. ఇవ్వండి క్యాష్యూస్ ఇవి. ఓకేనా, మన బ్రేక్ఫాస్ట్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్టార్ ఐటమ్, ఇది మా ఫ్రెండ్ ఫెడెక్స్లో పనిచేస్తాడు అనమాట. ఇది చెన్నై సూపర్ కింగ్స్ 2025 యొక్క అఫీషియల్ టీమ్ జెర్సీ మావా. చూసారా, నేను ధోనికి పెద్ద వీరాభిమాన్ని, అందుకని నా కోసం అయితే పాటు 2 జెర్సీస్ పంపించాడు, ఒక జెర్సీ కూడా ఉంది. చూడండి ధోని, ఇది నేను వేసుకొని చూశాను, నాకు బాగా ఫిట్ కూడా అయింది. లవ్ యూ సో మచ్ రా నాయుడు, నా కోసం ఈ జెర్సీస్ పంపించినందుకు. ఇండియాలో ఉన్నప్పుడే కాదు, యూకేలో ఉన్నా కూడా పంపిస్తామని చెప్పని మా ఫ్రెండ్ అయితే నిరూపించేశాడు. నేను అడిగానండి, 2 జెర్సీస్ ఇచ్చాడు నాకు, ఒకటి కూడా కాదు. వాడికి 2 జెర్సీస్ వస్తాయి వాళ్ళ కంపెనీకి, మనిషికి వచ్చేసి 2 జెర్సీస్ చూస్ చేసుకోవచ్చు అంట. వాడు చూస్ చేసుకున్న 2 జెర్సీస్ నాకు ఇచ్చేసాడు మావా. నాకైతే ఈ జన్మకి ఇచ్చాడు ఈ జెర్సీస్. నాకు ఎంతో ఇష్టం ధోని అంటే. ధోనికి నేను వీరాభిమాన్ని. క్రికెట్ అంటే ఎంత పిచ్చో ధోని అంటే అంత పిచ్చి నాకు. చిన్నప్పటి నుంచి ఏం కాదు, నేను క్రికెట్ చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ధోనిని అడ్మైర్ చేస్తూనే ఉంటా. మనం లాస్ట్ ఇయర్ IPL కూడా వెళ్ళాం, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా పోస్ట్ చేస్తా మీకు. లాస్ట్ ఇయర్ కాదు, 2023లో వెళ్ళాను. అండ్ ఒక జెర్సీ నేమ్ ఉన్నది, ఇదైతే అఫీషియల్ జెర్సీ మనం. నార్మల్ బయట 100 రూపాయలకి 200 రూపాయలకి దొరికేది కాదు, అఫీషియల్ టీమ్ జెర్సీ. అఫీషియల్గా వాళ్ళు పేజ్లో అమ్ముతారు కదా, అలాంటి జెర్సీ మా. క్లాత్ అయితే చాలా బాగుంది చూసారా. నేనైతే ఇది ఎప్పుడెప్పుడు వేసుకొని ఆడతానా అని చెప్పని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ వీకెండ్ మ్యాచ్ ఉంది, అంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్కి ఇది వేసుకొని వెళ్తా. రియాక్షన్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తా, ఆ వీడియో ఎలా ఉంటుందో, మన క్రికెట్ టీం వాళ్ళు అయితే ఎలా రియాక్ట్ అవుతారు, మన ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనే రియాక్షన్ వీడియో కూడా నేను పెడతా మీకు. ఓకేనా, మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కెల్లాగ్స్ ముసెలిమా. ఈ కెల్లాగ్స్ ముసెలి నేను ఇండియా నుంచి తెప్పించుకుంటాను. ఇందులో మరి ఇండియా నుంచి తెప్పించుకునేంత ప్రత్యేకత ఏముంది బ్రో, యూకేలో దొరకదా, నువ్వు ఇండియా నుంచి తెప్పించుకోవాలని మీరు అడగచ్చు. చేస్తున్నా. ఇదేంటంటే నేను ఇక్కడ చాలా ట్రై చేశాను నేను B&Mలో పనిచేసేటప్పుడు మా B&Mలో ఉన్నాయేమో అని చెప్పని చాలా ట్రై చేశాను, నాకైతే దొరకలేదు. ఇందులో నార్మల్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఒకటే కాదు, ఆల్మండ్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, వీట్ ఉంటుంది, బార్లే, బ్లాక్ రైసిన్స్ ఉంటాయి, అండ్ రైస్ కూడా ఉంటుందంట. ఇది ముసలి నట్స్ డిలైట్ అని చెప్పని కెల్లాగ్స్ వాళ్ళ దగ్గర నుంచి. ఇది నేను లాస్ట్ 1 year, అంటే నేను వైజాగ్లో జాబ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్గా, అప్పటి నుంచి నేను ఇది తింటున్నాను. మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ నేను స్కిప్ చేయకుండా ఇది నేను పాలలో కలుపుకొని తింటే నాకైతే మామూలు బూస్ట్ ఇవ్వదు. నాకైతే ఒక 6 hours అలా నన్ను కాపాడుతుంది.
ఓకేనా. దానిలో మీరు కానీ కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటే నేను చెప్పానని చెప్పని మీరు కొనుక్కోవద్దు. మీరు ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ నచ్చితేనే మీరు తినండి. మీరు ఏం తినాలో నేను డిసైడ్ చేయను కదా, మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది నాకు నచ్చింది, మీకు కాదు. మీరు చూసుకొని అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పని చూసుకొని తినండి మా. ఎవరిని మీరు గుడ్డిగా నమ్మైతే తినొద్దు. ఓకేనా. నేను ఇలాంటి ప్రమోషన్లు చేయను, ఏం చేయను. నేను తింటాను కాబట్టి చూపిస్తున్నా. నా పార్సల్లో ఏముందో చూపించుకున్నారు కాబట్టి చూపిస్తున్నా. ఇవైతే ఒక 4 ఉన్నాయి మామ. మక్క వేసిన వాటిలో 2 బయటికి తీసాం. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇదిగోండి, మూడోది. అండ్ ఇదిగోండి 4వది. ఏదైతే ఒక్కొక్కటి 1 కేజీ అలా ఉంటుంది. 4 ప్యాకెట్స్, 4 కేజీస్ అయితే అయిపోయినాయి ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్. ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్ పంపించమంటే మా అక్క చెప్పాను కదా బిస్కెట్ ప్యాకెట్స్ పంపించింది అని. ఈ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా నా కోసం పంపించింది. ఇది ఇది ఎంత పడుతుందంటే ఇండియాలో ప్రైస్ వచ్చేసి జస్ట్ 320 రూపీస్ మామ. అంటే ఇక్కడ 4 పౌండ్స్తో సమానం. ఆ, చాలా చీప్ కదా. ఇది చూడండి, నాకు దగ్గర దగ్గరగా ఒక 10 డేస్ అలా కవర్ చేస్తుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళిపోయినా కూడా ఈ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వెళ్తే నాకు డే మొత్తం గడిచిపోతుంది. అందుకే నేను బిస్కెట్స్ అడిగాను మా అక్కని, అయితే పంపించింది. అండ్ ఇంకా వచ్చేసి ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఒరిజినల్ మెల్ సన్ స్క్రీన్ మా. నేను ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను దగ్గర దగ్గరగా 1 ఇయర్ దగ్గర నుంచి. నా ఫేస్లో అయితే చాలా చేంజ్ వచ్చింది. అండ్ ఇదైతే ఒక 3 ప్యాక్ నేను తీసుకున్నాను. ఈ 3 ప్యాక్ వచ్చేసి నాకు దగ్గర దగ్గరగా ఒక 1 ఇయర్ అయితే వచ్చేస్తాను నేను అనుకుంటున్నా. లేకపోతే మళ్ళీ నేను మా అక్క చేత చెప్తే మా అక్క పెట్టేస్తాను, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మాకు గవ్వలు కూడా పంపించింది. నేనైతే అడగలేదు, ఇది అక్క ప్రేమ మాత్రమే. నేనైతే అడగలేదు, ఈ గవ్వలు పంపించమని చెప్పని గవ్వలు ప్యాక్ చేసి పంపించింది. ఓకేనా. ఓపెన్ చేసి తిందామంటే పెద్ద ప్లాస్టర్స్ ఉంది, మనకు అసలే పద్ధతి ఎక్కువ. ఇప్పుడు మనం ఓపెన్ చేసి తినలేం. ఓకేనా, పక్కన పెట్టేద్దాం, తర్వాత తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు. మెయిన్ పచ్చళ్ళు అనమాట. నేను కూర వండుకోలేని పరిస్థితుల్లో నాకు ఈ పచ్చళ్ళే దిక్కు. పచ్చళ్ళు ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, సీల్ అలాగే ఉంచేసాను. ఏం కాదు, ఓపెన్ చేసి నీట్గా ఒక కంటైనర్స్ కొన్నాను. ఆ కంటైనర్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే రెడీమేడ్గా అప్పుడు వేసేసుకొని నేను వెళ్ళిపోతాను. ఓకేనా. ఇదేం పచ్చడి అంటే ప్రాన్స్ పికిల్ అయి ఉంటుంది. నేను ప్రాన్స్ అడిగాను మా అక్కని. ప్రాన్స్, చికెన్ గోంగూర అండ్ మా అమ్మ చేసిన కారం పచ్చడి. మా అమ్మ అయితే కారం తట్టించి కొట్టేస్తుంది, మాది గుంటూరు కదా, పైన కారం వేస్తే కింద వండుద్ది. ఓకేనా, అంత కారం తింటాం మేము మరి. అండ్ ఈ పచ్చడి వచ్చేసి దీని మీద అయితే పేర్లు ఏం రాయలేదు. మేబీ ఇదైతే చికెన్ పచ్చడి మావ, నాకు లోపల తెలుస్తుంది. ఎందుకంటే పేర్లు ఎందుకు రాయరు అని చెప్పంటే, మీరు ఇక్కడ పికిల్ అని రాస్తే అది లేట్ అవుతుందంట పార్సిల్. లేకపోతే ఇప్పుడు నాకు 5 డేస్లో వచ్చింది కదా, లేకపోతే దగ్గర దగ్గర 10 డేస్ 7 డేస్ అలా పట్టేది. నాకు ప్రీవియస్ పార్సిల్ అలాగే లేట్ అయింది పికిల్స్ పేరు రాయడం వల్ల మా అక్క. అందుకే ఈసారి పికిల్స్ పేరు ఏం రాయలేదు వాళ్ళు. ఇది చికెన్ పికిల్. అక్క అయితే లిస్ట్ పెట్టింది, ఆ లిస్ట్ చూద్దాం. ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయో మీకు చెప్తాను. చికెన్ పికిల్, ప్రాన్స్ పికిల్ అండ్ గోంగూర పికిల్. ఓకే, ఇదైతే చికెన్ పికిల్, ఇదైతే ప్రాన్స్ పికిల్, అండ్ ఇదైతే గోంగూర పికిల్ తెలుస్తుంది. ఓకేనా, 3 పికిల్స్ అయితే వచ్చేసాయి మనకి. పికిల్స్ అయితే దగ్గర దగ్గర 3 months or 4 months అయినా వచ్చేస్తాయి మనం దీన్ని తినడానికి. నేను ఒక్కడే కదా. అండ్ పండు మిర్చి పచ్చడి, బుద్ధి మా అమ్మ పెట్టి ఉంటుంది, చెప్పాను కదా ఇందాక. పండు మిర్చి పచ్చడి, ఇది పండు మిరపకాయల పచ్చడి అంటాం మేమైతే. ఆ పండు మిరపకాయల పచ్చడి పెట్టుంటుంది మా అమ్మ. అండ్ మా అక్క అయితే ఇవి స్నేకర్స్ మామ, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను లైవ్లో. నేనైతే మీకోసం చాక్ కూడా పెట్టాను, మీకు ఓపెన్ చేసి చూపిద్దామని. ఎప్పుడైనా ఓపెన్ చేయాల్సిందే కదా. మీకోసం ఇదిగోండి, చాక్ కూడా తీసుకొని రెడీగా ఉన్నాను. అంటే పైన చూపించకూడదు కదా, అందుకోసం. ఓడి అమ్మ, ఇంత గట్టిగా ప్యాక్ చేశారు ఏంట్రా బాబు. ఇగో మా స్నీకర్స్ చూడండి, స్నీకర్స్, ఇంటర్నేషనల్ స్నీకర్స్ అనమాట. ఒకటి తినేద్దాం, ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసాక తినకపోతే బాగోదు. ఓకేనా. స్నీకర్స్ అల్టిమేట్ బా. ఈ కవర్ ఎందుకు పెట్టామో నాకు తెలీదు. అండ్ మన చర్మ సౌందర్య రహస్యం ఇదేమో మైసూర్ శాండిల్స్. మనం దగ్గర దగ్గర 2 years నుంచి వాడుతున్నాం మైసూర్ శాండిల్స్. ఇందులో pH వాల్యూ చాలా తక్కువగా ఎక్కువగా ఏదో అంటారు కదా, నాకైతే తెలీదు. చిన్నప్పుడు చదువుకోలేదు మా, అందుకే యూకే వచ్చా.
ఇందులో pH ఏదో తక్కువగా ఉంటుంది, మంచిది. గ్రేడ్ 1 సోపు. టీఎఫ్ఎం అనేది 80% ఉన్న సోప్స్ మీరు ఏదైనా వాడచ్చు. నాకు తెలిసిన నాలెడ్జ్లో చెప్తున్నా. టోటల్ ఫ్యాటీ మ్యాటర్స్ ఏదో ఉంటుందేమో, మొత్తానికి అంత డీటెయిల్గా మనకు తెలియదు. ఓకేనా. టీఎఫ్ఎం అయితే ఎక్కువ ఉండాలి మీరు వాడే సోప్లో. మీరు వాడే సంతూర్ సోప్లు అవి ఇవి వాడితే మీ స్కిన్ అనేది డ్రై అయిపోద్ది. ఇప్పుడు నా స్కిన్ చూస్తే అసలు చాలా స్మూత్గా ఉంది చూసారా. దానికి రహస్యం ఇదే, మైసూర్ శాండల్ సోప్. ఓకేనా. ఇది నేను ఎప్పటి నుంచో వాడుతున్నా, ఈ మైసూర్ శాండల్ సోప్ అనేది. మీరు కూడా వాడండి. మీ చర్మ సౌందర్య రహస్యం ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఓకేనా. ఇవైతే ఒక 3 తెప్పించుకున్నాము. నాకు ఈ 9 సోపులు మనకి ఒక 4 అలా ఉంటాయి అనుకుంటే మనకు ఒక 1 year అయితే వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే మనం స్నానం చేయం కదా. యూకేలో అసలు స్నానం చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా చల్లగానే ఉంటుంది. మీకు చెమట పట్టదు, మీకు చిరాకేయదు. అలాంటప్పుడు మీకు ఇంకా స్నానం ఎందుకు మావా? అంతేనా? కరెక్టే కదా. ఓకే. ఇంకా ఈ మన చిక్కీలు, ఈ చెక్కీలో మీకు ఎంత బలం ఉంటుందని చెప్పంటే నాకైతే మన జగన్మోహన్ గుర్తొస్తున్నాడు. అప్పుడెప్పుడో చెక్కీలు పంపించాడు కదా, చెక్కీలు ఇచ్చేసి చెక్కీల్లో చాలా బలం ఉంటుందని చెప్పంటే ఏదో పురుగులు వచ్చినాయి. మరి ఇందులో ఏమైనా వస్తాయేమో నాకైతే డౌట్ లేదు. మా అక్క పంపించింది కదా, రావులే. ఇవైతే కొన్న చిక్కీ కాబట్టి ఇవైతే మన దగ్గర దగ్గరగా ఒక 10 నుంచి 5 వరకు పంపిస్తారు మన ప్రోటీన్ కోసం. చూడండి షర్ట్ అంత లూజ్ అయిపోయిందో. ఇది లూజ్ టీ షర్ట్లే, అలాగే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనకి డాబర్ రెడ్ పేస్ట్. మనం పుట్టినప్పటి దగ్గర నుంచి డాబర్ రెడ్ పేస్ట్ వాడుతున్నాము. మధ్య మధ్యలో కోల్గేట్కి అలా స్విచ్ అయ్యాము. ప్రస్తుతానికి అయితే ఈ డాబర్ రెడ్ వాడుతున్నాము. ఈ డాబర్ రెడ్ మక్క బై 3 get 1 ఫ్రీ అంట. ఏదో పెద్దదే పంపించింది. ఇందులో ఏమో తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే ప్రెసెంట్ పక్కన పెట్టేద్దాం. ఇవి కూడా పచ్చళ్ళేమో, అంటే అంటే ప్రాన్స్ పికిల్ కేజీ పంపించుకున్నాను కదా, 500 grams 500 grams సపరేట్గా ప్యాక్ చేశారు. ఓకేనా. మీకు అంత డౌట్ ఉంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదో డీపీ ఫుడ్స్ అంట. ఈ డీపీ ఫుడ్స్లో నుంచి ప్రాన్స్, ఇది నాకు తెలుస్తుంది. ప్రాన్స్ లోపల ఒక 500 grams అలా ఉంటుంది ప్రాన్స్ పికిల్. ఓకేనా. అండ్ వచ్చేసి ఇది కూడా డీపీ ఫుడ్స్ నుంచి, డీపీ ఫుడ్స్. ఓకేనా. ఇది కూడా లోపల ఆయిల్ అయితే కారుతుందేమో మీరు చూసుకుంటే. మాకు ప్యాక్ చేసి మంచి పని చేసింది. లోపల ఆయిల్ మొత్తం కారిపోతుంది. ఇలా డబుల్ ప్యాకింగ్ అయితే అవసరం. మీరు కానీ అబ్రాడ్ మీ పార్సిల్స్ కానీ వేయించుకుంటే డబుల్ ప్యాకింగ్ ఉందో లేదో చూసుకొని వేయించుకోండి, లేకపోతే మొత్తం కారిపోద్ది. నూనె మొత్తం కారిపోయిందంటే బాక్స్ నిండా అవుతుంది. మా అక్క చాలా తెలియగలదు కాబట్టి చూసారా ప్యాకింగ్ ఎలా చేయించిందో. ఫ్యూచర్ ఉంది. ఇది ఇంకో పచ్చడి ప్యాకెట్. చెప్పాను కదా మొత్తం ఒక 2 kgs అలా ఉంటాయని చెప్పాను. ఈ 2 kgs పచ్చడితో మనం ఇంకో సంవత్సరం అయితే గడిపేస్తాం. ఇది కూడా డీపీ ఫుడ్స్ నుంచే. అన్నీ మా దగ్గర, మా అక్క మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది. 4-5 పచ్చళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనొచ్చు కదా అక్క. ఏమైంది, డబ్బులన్నీ ఒకటే రేటు కదా. అలాగే చిట్టి పికిల్స్ దగ్గర అయితే మా అక్క కొనలేదు రేట్లు ఎక్కువ అని చెప్పని. మళ్ళీ మా అక్క కెరీర్ మీద ఫోకస్ చేయాలి అలా ఇలా అంటారని చెప్పని మా అక్కకి నేను చెప్పినా కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు చెప్తే అసలు ఇష్టం ఉండదు, వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోద్ది. ఓకేనా. మరి నువ్వైతే గట్టిగా కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా. ఈ పచ్చళ్ళు కొనాలంటే మా అక్క అయితే ఫోకస్ చేసింది, ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి కొనగలిగింది. మీరు కానీ కెరీర్ మీద ఫోకస్ చేయకపోతే అలాగే చిట్టి పికిల్స్ కాకుండా డీపీ ఫుడ్స్ దగ్గర నుంచి కొనుక్కోండి, లేకపోతే మీ పెళ్ళం మిమ్మల్ని వదిలి పారేస్తుంది. నేను బూతులు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మాట్లాడట్లేదు. అండ్ ఫైనలీ మన పళ్ళకి బ్రష్. మన మన పళ్ళు ఇంత దృఢంగా ఉండడానికి మనకి కారణమైంది ఏంటంటే ఈ ఓరల్ బీ బ్రష్ ఈ ఓరల్ బీ బ్రషే మన పళ్ళకి ఇంత శక్తిని, ఇంత దృఢత్వాన్ని ఇస్తుంది. మనం పళ్ళతో దేన్నైనా పీకి అవతలేయగలం. ఓకేనా. ఫైనల్లీ మనం అసలే మాస్టర్ షెఫ్ కదా యూకేలో. మన వంటలు మనమే చేసుకుంటాం కాబట్టి మనకి కారం అనేది చాలా అవసరమైన ఇంగ్రీడియంట్ ఇది చిన్నులపాయ కారం, అది గుంటూరు కారం అంటారు కదా, ఆ టైప్ కారం. ఇది గుంటూరు కారం, మాది గుంటూరే. తెలుసు కదా గుంటూరు కారం అంటే ఎలా ఉండదు, కింద వేస్తే పైన మండుతుంది. ఓకేనా. అలా ఉంటుంది కారం. ఇదైతే ఒక 2 kgs పంపించమని చెప్పాను మామ నా కోసం అయితే చిన్నులపాయ కారం ఇది 2 kgs పంపిస్తుంది. మా పొలాల్లో వాడించిన మిరపకాయల్ని మా అమ్మ చేయించి దంచి పంపించింది అన్నమాట మన కోసం. ఇదైతే చాలా కారం ఉంటుంది ఒక స్పూన్ వేస్తే చాలు కూర మొత్తానికి సరిపోద్ది, అలాంటి కారం ఇది. అయినా కూడా నేను 2 spoons వేసుకుంటా, చూసుకోమల్లా. అండ్ ఈ ప్యాకెట్ నాకు కూడా తెలియదు, కళ్ళ ముందే ఓపెన్ చేసి చూస్తా. ఫైనల్లీ మన బాక్స్లో అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి. మీకైతే మొత్తం చూపించేస్తాను. అండ్ ఒకవేళ ఏదన్నా మిస్ఫైర్ అయ్యి మొత్తం ఏమన్నా పోయినాయి అంటే ఇందులో పెడతా, ఇందులో పెట్టి ఓపెన్ చేస్తా. ఓ ఓకే. మన ఫామ్లీ సీడ్ మిక్స్ అది సీడ్ మిక్స్ అంటారు వీటిని. నేను ఈ సీడ్ మిక్స్ తీసుకుంటాను కదా,
పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ అని చెప్పని నా సెరలాక్లో తింటాను కదా, అవి కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకుంటాను. అందుకే మా అక్క ఇందులో మొత్తం ప్యాక్ చేసి పెట్టింది ఈ ఫార్మ్ సీడ్ మిక్స్ అనేది. ఇందులో అయితే ప్రోటీన్ దగ్గర చాలా ప్రోటీన్ ఉండదు. ప్రోటీన్ వచ్చేసి 30 grams ప్రోటీన్ ఉంది ఇందులో. మన ప్రోటీన్కి ఇదే మెయిన్ సోర్స్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే కంటైన్స్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఆలివ్ ఆయిల్ అండ్ రాక్ సాల్ట్. ఇంక ఇన్ని తింటే ప్రోటీన్కి మనకి ఇంకా దిగులే ఉంటుంది చెప్పడమా. మీరు కూడా ఇలాంటివి తినండి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు వండుకొని అన్ని లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు మెయింటైన్ చేయడం మీ వల్ల కాదు. అందుకని చెప్పని మీరు కానీ ఇలాంటివి చేసుకొని డైలీ కొన్ని తిన్నారు అంటే మీకు కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది. ఓకేనా. ఇది ఒక ప్యాకెట్, ఇది 2 ప్యాకెట్స్ అండ్ 3 ప్యాకెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. అండ్ ఇంకా బాదం పప్పులు లాస్ట్ ఇయర్ పంపించినవి ఇంకా ఒక ప్యాకెట్ ఉంది మన దగ్గర, అక్కడ ఉంది లోపల. అండ్ ఇది ఇంకో 2 ప్యాకెట్లు బాదం పప్పు. ఓకేనా. ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఇంత లగ్జరీ అయితే రాదు, ఎందుకంటే నేను యూకేలో ఉన్నాను కాబట్టి నేను ఏమన్నా కొండ మీద కోదడిగినా కూడా మా అక్క పార్సిల్ చేసి పంపించేస్తుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి దూరంగా ఉన్నాడు వాడికి ఏం అడిగినా ఇవ్వాలి అనే ఒక చిన్న ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకోండి. మనం ఏం చేసినా వర్కౌట్ అవుతాము ఇక్కడ ఉంటే. ఇంటికి దగ్గరగా ఉంటే ఇవన్నీ మనకు రావు. ఏదో తింటే తిని లేకపోతే పో అని చెప్పండి. మా అమ్మ గోంగూర ఉండిందనుకో గోంగూరే తినాలి, లేదా తోటకూర ఉండితే తోటకూరే తినాలి. అదే ఇక్కడ అనుకో వాడికి తినడానికి ఉండవు, పంపి అమ్మ నువ్వు వాడు ఏం అడుగుతాయి అని చెప్పని ఒక చిన్న డైలాగ్, అమ్మ ఏం లేవు అమ్మ తినడానికి అన్నానంటే చాలు, మా అమ్మ ఏం కావాలి నీకు లిస్ట్ వేసి పెట్టు మీ అక్క పంపించింది అంటది మా అమ్మ. తెలుసుగా మా అమ్మకి నేను ఎంత అంటే అంతే. మా అమ్మకి నేను ఇది ఎర్ర సొక్క అంటే ఎర్ర సొక్క, నల్ల సొక్క అంటే నల్ల సొక్క, అంతే. అంతకుమించి ఎక్కువ మా అమ్మ ఏం చెప్పదు. ఓకేనా. మా అమ్మకి నేను ముందే, నాకు మా అమ్మ ముందే. ఈ జీడిపప్పు అయితే 3 ప్యాకెట్స్ పంపించింది మా అక్క, 1 అండ్ 2 అండ్ 3. ఈ పార్ట్స్లో మొత్తానికి ఎక్కడా బొక్కపడలేదు, కానీ ఈ జీడిపప్పుకి మాత్రమే పడింది. క్యాష్యూస్ మాకైతే 3 ప్యాకెట్స్ ఆఫ్ జీడిపప్పు పంపించింది. దీని కాస్ట్ ఎంత పడిందో దగ్గర చాలానే పడి ఉంటుంది, ఎందుకంటే ఇండియాలో జీడిపప్పు చాలా రేట్ ఎక్కువ కదా. ఓకే. అది హైదరాబాద్లో ఉంటుంది మాకు. హైదరాబాద్లో రేట్లు అంటే ఇంకా చాలా ఎక్కువే ఉండుంటాయి. ఓకే. 2 అండ్ 3 ఈ ప్యాకెట్ అయితే కొంచెం పగిలింది. ఫస్ట్ ఇది ఫినిష్ చేస్తా, తర్వాత ఈ 2 పని పెడతా. ఓకేనా. ఈ జీడిపప్పు దగ్గర 1 kg ఉంటాయేమో. ఓకేనా. ఇంకా మా ఫైనల్ పార్సల్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది. ఓకేనా. మీకు అన్నీ చూపించేసాను. మన పార్సల్లో ఇంకేమీ లేవు.